Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం. 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో 27 నక్షత్రాలలోని ఆయా నక్షత్రాల్లో జన్మించిన వారికి జాతకపరంగా ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శ్రీమతి ఆకిళ్ల శ్రీలక్ష్మి గారు. అమ్మా నమస్కారం. నమస్తే అమ్మా. ఈ 2024 సంవత్సరం పునర్వసు నక్షత్రం వారికి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి, ఎలా ఉంది? మనకి పునర్వసు నక్షత్రం అధిపతి వచ్చేటప్పటికి గురువు మనకి. అయితే వీళ్ళకి ఈ పునర్వసు 1, 2, 3 పాదాలు వచ్చేటప్పటికి మనకి మిథున రాశిలోకి, తర్వాత మనకి కర్కాటక రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశి బుధుడికి వచ్చా. అయితే 3 పాదాలు వచ్చి మిథునంలోకి వస్తాయి. అయితే ఏప్రిల్ వరకు కూడా వీళ్ళకి ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి గురువు లాభస్థానంలో ఉండి తదనంతరం ఏ స్థానంలోకి వస్తాడు, 4వ పాదం వాళ్ళకి లాభంలోకి వెళ్తాడు. లాభంలో కూడా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వీళ్ళకి పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వీళ్ళు కాస్త చేసే పనిలో మాత్రం శ్రద్ధ మాత్రం తప్పనిసరిగా పెడితే వీళ్ళు అద్భుతమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి. అలాగే వీళ్ళు ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఏదైనా విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, అంటే వీళ్ళకి వస్త్రాలు కొనుగోలు చేయడం, ఆభరణాలు కొనుగోలు చేయడం, ఇలాంటివన్నీ ఎక్కువగా వీళ్ళకి జరుగుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకి లాభాలు చవి చూడడం కూడా జరుగుతుంది. అంటే వీళ్ళు చేసే వ్యాపారాలలో కాస్త లాభాలు కూడా వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాడు శ్రమ మాత్రం అంటే వీళ్ళకి ఏదైనా ఒక పని చేసినప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి పనిని కూడా చేసుకోవడం వల్ల వీళ్ళకి ఆ పని ఏదైతే ఉందో సులువు అవ్వడం అనేది జరుగుతుంది. సహజంగా గురువు మనకి చెప్పినప్పుడు శాంతి స్వరూపుడు, అంటే ఆయన ఎక్కువగా మిగతా గ్రహాల్లో ఉక్రోషం, క్రోధం, కోపం ఇలాంటివి ఆయనకి ఏమి ఉండవు. ఆయన గురువు అంటే గురువులానే ఉంటాడు, ఆయన శాంత స్వరూపంగా. కాబట్టి అలాంటి గురువు ఎలా ఉంటుందంటే ప్రతిదీ ప్రీ ప్లాన్డ్గా ఉంటాడు. ఆయన ఏ పని చేయాలన్నా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ గురువు. కాబట్టి అలాంటి గురువుకి సంబంధించిన ఈ నక్షత్రం వాళ్ళు కూడా అదే రకమైన ఒక నియమాలు నిబంధనలతో ప్రతిదాన్ని కూడా వేసుకుని ఉండడం వల్ల పనులు పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే విద్యార్థులకు కూడా ఈ పునర్వసు నక్షత్రంలో ఉన్న విద్యార్థులకు మాత్రం అనుకూలంగానే ఉంటుంది. వాళ్ళు రాసే పోటీ పరీక్షలు కానీ, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు చదువుతున్న విద్యలో కానీ, లేదా విద్య అయిపోయి బయటకు వచ్చినప్పుడు కానీ ఉద్యోగం కోసం విదేశీ విద్య, దూర విద్య, లేకపోతే అక్కడ ఏదైనా వాళ్ళు ఒక గ్రీన్ కార్డ్ కోసమన్నా ఏదైనా అక్కడ స్టాండర్డ్గా ఉండడానికి, ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలించడం అనేది జరుగుతుంది. ఎవరైతే నూతన వాహనాలు కానీ, గృహం కానీ ఎవరైతే దానికి కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు చేసే లోన్లు, అంటే వాళ్ళు ఏమైనా లోన్లకు రుణాల కోసం అప్లై చేస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళకి శాంక్షన్ అవ్వడం, అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే వీళ్ళు చేసే ప్రతి పనిలోనూ, అంటే వాళ్ళు ఏదైనా పని చేస్తుంటే తొందరగా డైవర్ట్ అవ్వరు. ఏదైనా ఒక పని మొదలు పెట్టామనుకో మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళ కర్తవ్యం ఏంటో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. 1 నిమిషాలు వాళ్ళు 2 నిమిషాలు డైవర్ట్ చేసినా కూడా మళ్ళీ వాళ్ళ లైన్లో పడిపోవడం అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళని తొందరగా అంటే చెడు మార్గానికి డైవర్ట్ చేయడం అనేది చాలా కష్టం పునర్వసు నక్షత్రం వాళ్ళని. కాబట్టి అలాంటి ఆలోచనలతో ముందుకుంటారు. ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. అంటే ఇప్పటివరకు ఎవరైతే నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు కావచ్చు, ఎవరున్నా కూడా వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు శుభ కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్న వాళ్ళకి ఈ పునర్వసు నక్షత్రంలో ఉన్న వాళ్ళు, అంటే వీళ్ళు ఎవరైనా వివాహం కానీ, స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్నా, లేకపోతే వీళ్ళు ఏమైనా వివాహం చేయాలనుకున్నా, ఇంట్లో ఇంకేమైనా శుభ కార్యక్రమాలు చేయాలనుకున్నా వీళ్ళందరికీ కూడా కాస్త వాతావరణం వీళ్ళకి అనుకూలంగా ఉండడం, అలాగే వీళ్ళకి చుట్టుపక్కల సహకారం ఏదైతే ఉందో ఆ సహకారం అందించే వాళ్ళు కూడా వీళ్ళకి పని అనుకోగానే వాళ్ళకి అనుకోకుండా అప్రయత్నంగా అందరూ కూడా వీళ్ళకి వచ్చి నిలబడడం, ఇలాంటి సంఘటనలు కూడా కాస్త జరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఎప్పుడైతే పునర్వసు నక్షత్రం 4వ పాదం వచ్చేసిందో గురువు ఉచ్చస్థితి, కాబట్టి అక్కడ వాళ్ళ 4వ పాదం వాళ్ళు మాత్రం ఆ గురు నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వ్యాపారపరంగా మంచి లాభాలు పొందుతారు.
వీళ్ళు ఇప్పటివరకు ఏవైతే కోరికలు ఉన్నాయో వాళ్ళకి ఏదైనా ఒక ఏదైనా కొనుక్కోవాలనో లేకపోతే ఏదైనా ఒకటి సాధించాలనో చదువు పరంగా కావచ్చు, లేకపోతే అందరూ చిన్నప్పుడే చదువుకోవాలని లేదు కదా, కొంతమంది పెద్ద అయ్యాక కూడా చదువుకునే వాళ్ళు ఉంటారు. సో ఏదో సాధించాలి, చదువుకోవాలి, లేకపోతే నేను ఇది ఒక కంపెనీ పెట్టాలి, ఇలా ఏదైతే వాళ్ళ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు కూడా నెరవేరడం అనేది జరుగుతుంది ఈ 2024 సంవత్సరంలో ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి. అలాగే ముఖ్యంగా వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి గురువు శుభుడి కిందే ఉంటారు. అంటే ఎక్కువగా శుభ ఫలితాలనే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే గురువు శుభ ఫలితాలను ఇస్తారో జీవితంలో సాధించలేదంటూ ఏదీ లేదు అనేది ఎక్కువగా కనపడుతుంది. అది ఎవరికైనా సరే గురు బలంగా ఉన్నప్పుడు ఎటువంటి కార్యక్రమాలనైనా కూడా వాళ్ళు దిగ్విజయంగా చేపట్టడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లోకి వచ్చేటప్పటికి వీళ్ళకి ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి కాస్త కొంచెం ఏవైనా సమయానికి నిద్ర, సమయానికి తిండి ఈ రెండు పాటిస్తే మాత్రం వీళ్ళకి మిగిలిన అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. అలాగే వీళ్ళకి ముఖ్యంగా గురువు అధిపతి కాబట్టి విద్యార్థులందరికీ చదువు పరంగా కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. ఇందాక అందుకనే అనుకున్నాం కదా మనం, దూర విద్య చదువుకునే వాళ్ళకి, కోర్సుల వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అక్కడ ఏమైనా అబ్రాడ్లో కూడా ఏమైనా అంటే కొంతమంది చూడండి వెంటనే హాస్టల్ దొరకపోవడం, ఇబ్బంది పడడం, లేకపోతే అంటే గురువు అధిపతిగా ఉన్న నక్షత్రాలు చాలా మంది వాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉంటారని చెప్తూ ఉంటారు. టీచింగ్ మనీ అంటే అంటే ప్రొఫెషన్ లో అంటే ప్రొఫెషన్ అంటే దానికి మనకి వైద్యం కూడా లెక్క వస్తుంది. ఓన్లీ ఉపాధ్యాయులనే కాదు, అంటే ఉపదేశించేవాళ్ళు చూడండి. ఇప్పుడు ప్రవచనకర్తలు ఉన్నారు, వాళ్ళు ఆ ప్రవచనకర్తలు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, వైద్య వృత్తిలో కావచ్చు, ఇలా అన్ని రకాలలో కూడా గురువు యొక్క ఒక్కటే మనం ప్రొఫెషనల్ అనే ఉండదు గురువుది. కాబట్టి ఎక్కడైతే విద్య ఉంటుందో, ఎక్కడైతే మనం చూడండి ఒక భాండాగారం అంటామే, ఒక లైబ్రరీ లాగా, అది ఎక్కడైతే ఉంటుందో అక్కడ అన్ని చోట్ల కూడా గురువు అధిపతిగా ఉండడం అనేది జరుగుతుంది. సబ్జెక్ట్ ఎవరి దగ్గర ఉంటే అక్కడ కంపల్సరీగా అక్కడ గురువు ఉచ్చులో ఉన్నట్టు. అంటే చదువు ఎవరికైతే బాగా వచ్చిందో, మంచి ఉత్తీర్ణత సాధించారో వాళ్ళందరి దగ్గర కూడా గురుబలం ఉంది అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే మనకి ఈ గురువులు అంటే ఇప్పుడు అనుష్ఠానాలు చేసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇదే కోవలోకి చెందడం అనేది మనకి జరుగుతుంది. అలాగే ఇంకా గురువు ఈ యొక్క పునర్వసు నక్షత్రంలో ఈ యొక్క 2వ పాదం వచ్చేటప్పటికి ప్రతి పనిని కూడా వీళ్ళు అసలు గురువుకు సంబంధించిన వాళ్ళు ఏంటంటే ప్రతి పనికి ఒక బాధ్యతాయుతంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి పని కూడా అంటే వీళ్ళకి ఏదైనా ఈ సంవత్సరం వీళ్ళు ఒక పని ఏదైనా చేపడితే వాళ్ళు అసలు పని చేస్తున్నారో లేదో కూడా తెలియదు, కానీ పని పూర్తయిన తర్వాతే తెలుస్తుంది. అలా ప్రతి పనిని కూడా బాధ్యత స్వీకరించి కుటుంబ పరంగా, పిల్లల పరంగా, భార్య అయితే భార్య, భర్త అయితే భర్త పరంగా ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళు విజయ పరంపరలో ముందుకు వెళ్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఈ నక్షత్రం ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి గురు యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంది. అయితే మిగతా గ్రహాల యొక్క వీక్షణ, వాటి యొక్క సంచారము, స్థితిగతులు అనేవి ఉంటాయి. కాబట్టి వీళ్ళు ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఒక చిటికెడు పసుపు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయడం. అలాగే వీళ్ళు పసుపు రంగు పళ్ళు కానీ ఇవి కానీ, మనకు గోవుకి ఉంది, అరటిపండు ఉంది, కాస్త గోవుకి అరటిపళ్ళు తినిపించడం, లేకపోతే ఎవరికైనా లేని వాళ్ళకి ఎవరికైనా పెట్టడం, ఇలాంటివి చేయడం. లేదా మనం తినే పదార్థాల్లో కాస్త పసుపుని ఎక్కువగా వాడుతూ ఉండడం. ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మీకు గురువులుగా ఎవరైతే భావిస్తున్నారో ఆ గురువులకి నమస్కారం చేసి వెళ్ళడం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఇంకా మాకు కావాలి అని అనుకున్నప్పుడు ఎవరికైనా పసుపు వస్త్రాలు దానం చేయడం. అంటే కొంతమంది అన్నీ చేయలేరు కాబట్టి ఇన్నిటిలో ఏదో ఒకటి చేసినా కూడా ఎక్కువ శుభ ఫలితాలు పొందడం అనేది ఉంటుంది. ఈ 2024 సంవత్సరం పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఏమేమి కలిసి వస్తాయి, ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయి అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.